నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి ఒక సంచలనం అనమాట. ఢిల్లీ మద్యం కేసు మాయా మిర్జా. కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్ చిట్. సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో ఈ ఢిల్లీ లిక్కర్ కేసు మీద కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా ఇంకా మరో 20 మందికి క్లీన్ చిట్ లభించింది. వాళ్ళందరినీ కేసు నుంచి డిశ్చార్జ్ చేశారు. సిబిఐని కడిగి పారేసిన రౌస్ అవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్ కేసు దర్యాప్తు మొత్తం తప్పుల తడక, ముందే నిర్ణయించుకుని ఊహల ఆధారంగా కేసు నమోదు. అక్కడ ఇక్కడ విన్న మాటల ఆధారంగానే కేసు నిర్మించారు. కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమూ లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి సమాచారం లేకుండా నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్ను కుట్రలో ఇరికించారు. అప్రూవర్ల మాటలనే పరమ సత్యాలుగా సిబిఐ భావించింది. అలాంటి కేసులు అల్లినందుకు దర్యాప్తు అధికారిని విచారించాలి. జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు. ఇదే అంశాన్ని ఈనాడులో కూడా బాగా ప్రధానంగా వేయటం జరిగింది. కేజ్రీవాల్, కవితకు క్లీన్ చిట్. మనీష్ సిసోడియా మరో 20 మందికి కూడా విముక్తి. ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు. దీంతో కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, ఈసారి బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కూడా వెల్లడి చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భారీ ఊరట లభించింది. వారితో పాటు మరో 20 మందిపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం కొట్టేసింది. వారందరికీ కేసు నుంచి విముక్తి కల్పించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐపై మండిపడింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ వెంటనే ఢిల్లీ కోర్టులో అప్పీలుకు దాఖలు చేసింది. దర్యాప్తులోని పలు అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదని సిబిఐ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన నేతృత్వంలో ఆపు వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇదే అంశం ఆంధ్రప్రభలో కూడా ప్రముఖంగానే ప్రచురించారు. ఢిల్లీ లిక్కర్ కేసు ఓ ఫాల్స్, అసలు ఆధారాలు లేవు, నేరపూరిత కుట్ర లేదు. వీళ్ళు కూడా మన ఏపీ లిక్కర్ కేసులో లాగానే మద్యం పాలసీ మార్పు విధానాన్ని తీసుకొచ్చి అందులో కంపెనీల నుంచి లబ్ధి పొందటానికి, ముడుపులు పొందటానికి చేసిన ఒక ప్రక్రియ ఉంది ఇందులో అనేది ఆరోపణ. ఆరోపణలు కేవలం ఊహాజనితమే, తప్పు చేశారన్న సాక్ష్యాలు లేవు, ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు పలువురు అరెస్టు. కొన్ని నెలల తర్వాత బెయిల్పై విడుదలైన నేతలు. కీలక మలుపు తిరుగుతూ సాగిన విచారణ. సిబిఐ తీరుపై జస్టిస్ జితేంద్ర సింగ్ ఆగ్రహం. సౌత్ గ్రూప్ అనడంపై అభ్యంతరం, విచారణను దెబ్బతీసేలా ఉందన్న వ్యాఖ్య. మరి ఇక ఏపీ లిక్కర్ స్కామ్ని ఇంకే రకంగా చూస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిట్టు నిన్నగా మరొక అరెస్ట్ కూడా చేసింది. ముప్పిడి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి చొక్కెదురవటంతో ఆయన కూడా లొంగిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మరి ఇక్కడ మరి ఏ రకమైన ఆధారాలు చూపిస్తారు, వీటి మీద ఏ రకంగా కోర్టు స్పందిస్తుంది అనేది కూడా బాగా ఉత్కంఠ నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళకి ఇది ఒక గుండెల్లో ధైర్యాన్ని ఇచ్చే అంశంలాగా కనపడతా ఉంది. సిబిఐ ఏం చేయలేకపోతే ఇక సిఐడి సిట్ మనల్ని ఏం చేస్తుందిలే
అని అనుకునే రకంగా ఉన్నాయి పరిస్థితులు మొత్తం. కానీ చూడాల్సిన అవసరం ఉంది ఏ రకంగా ఉండబోతుందని. ఇక బీహారీ మార్క్ కిరికిరి, సునీల్ నాయక్ చట్టపరమైన రక్షణ, అరెస్ట్ చేయాలంటే అనుమతి కావాల్సిందే, ఏకంగా బిఎన్ఎస్ చట్టానికే సవరణ, కేంద్ర బలగాల కోసం తెచ్చిన సెక్షన్ను అందులో వెసులుబాటు వాడుకున్న బీహార్ రాష్ట్ర పోలీసు బలగాలకు వర్తించేలా మార్పు చేసింది. ఎందుకంత పని చేసిందనేది చూడాలి. మరి దాని అవసరం ఏమొచ్చింది? ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది. మా వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నా సరే మా వాళ్ళకు కాబట్టి మేము అండగా ఉంటాం అని బీహార్ సర్కార్ తేల్చేసింది. ఏకంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ సవరణ చేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ్ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న సునీల్ నాయక్కి ఈ వెసులుబాటు ఇవ్వటం కోసమే ఇదంతా జరిగింది అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది. కేవలం దానికోసమేనని. ఇక మా నాన్నతో పోటీ పడలేను, సీఎం తానన్న ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణ. 3 నెలల్లో సోషల్ మీడియా చట్టం, జగన్ హయాంలో లడ్డూ అపవిత్రం అయినా రాజకీయాలకు అతీతంగా హిందువులందరికీ క్షమాపణ చెప్తున్నా, కల్తీ బాధ్యులను వదిలిపెట్టబోం, పవన్ కళ్యాణ్ జీవితాంతం పెద్దన్నే, రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది. ముంబైలో ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే ఆంధ్ర ప్రభలో కూడా ఉత్తరాంధ్రకు మరో భారీ ఔషధ కంపెనీ. అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్ బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. నేడు బ్లూజెట్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్. ఇక మరొక అంశం, హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లీసా సింగ్, చీఫ్ జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ 2 నెలల ముందే ఏపీ హైకోర్టుకు బదిలీ. సుప్రీం కొలీజియం కొత్త విధానంలో భాగంగా రాక సీజే స్థానం ఖాళీ కాగానే కొత్త బాధ్యతల్లోకి. ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు. ఇది అన్ని పత్రికల్లోనూ ప్రధానంగా వచ్చిన అంశమే. ఇది హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేరును సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం 2 నెలల ముందే సీజే పదవి భర్తీ చేసే సంప్రదాయానికి శ్రీకారం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గురువారం సమావేశమై కొలీజియం ఆమె పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకు ఎక్కనున్నారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీకాలం ఏప్రిల్ 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2 నెలల ముందు జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. రకంగా తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఇదే అంశం ఆంధ్ర ప్రభలో కూడా చూడొచ్చు. హైకోర్టు తొలి మహిళా సీజేగా లీసా గిల్. ఇక మరొక అంశం, బొత్సాకు అస్వస్థత. నిన్న ఆయనకి ఏదో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హడావుడిగా హైదరాబాద్ తీసుకెళ్లారు, ఆరోగ్యం నిలకడగానే ఉంది అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన హుటాహుటిన బొత్సాను హైదరాబాద్ తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్చిన బొత్స సత్యనారాయణకు చికిత్స కొనసాగుతోంది. అయితే బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న శాసన మండలి సమావేశాలకు ప్రతిరోజు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరవుతున్నారు. మండలిలో ప్రభుత్వంపై తన గణం వినిపిస్తున్నారు. అనేక సమస్యలపై చర్చ పట్టుబడుతూ ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు. ఇదే విధంగా సమావేశాల అనంతరం కూడా మీడియాతో తన వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. ఇలా యాక్టివ్గా బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన
ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. నగరంలో న్యూరో సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. అసలు ఎందుకు వచ్చిందో బ్రెయిన్ స్ట్రోక్, కారణం ఏమిటి? ఇక ఈ ఏడాది చివరికి 10 లక్షల ఇల్లు, ఉగాదికి 3 లక్షల గృహప్రవేశాలు, స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. గృహ నిర్మాణంలో గత సర్కారు అక్రమాలు, వారందరికీ శిక్ష తప్పదు. వ్యవసాయంలో యాంత్రీకరణ, ఏఐ సేవలు వినియోగంలోకి తెస్తాం. పంచసూత్రాల అగ్రిటెక్ తోటి బలోపేతం. రాయలసీమ ఉద్యాన హబ్బుగా తీర్చిదిద్దుతాం. వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్పై చర్చలో సీఎం చంద్రబాబు. 10 లక్షల ఇళ్లకు పైగా గృహప్రవేశాలు చేయిస్తానని ఆయన ప్రకటించారు. ఇళ్లు లేని పేదలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం అసెంబ్లీలో హౌసింగ్, వ్యవసాయ శాఖ పద్దులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆయా శాఖల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు సభ వేదికగా వివరించారు. ఇక విడాకులు ఇప్పించండి, టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత పిటిషన్. భర్తకు మరో నటితో సంబంధంపై ఆరోపణ. తలై విజయ్, టీవీకే పార్టీ అధినేత, కొన్ని రోజుల కిందట త్రిష ఇంట్లో కాదు బయటకు రండి అని ఒక బీజేపీ నాయకుడు వ్యాఖ్య కూడా చేశాడు. అప్పుడు త్రిష దాని మీద ఘాటుగా స్పందించింది. దాని మీద క్షమాపణలు కూడా చెప్పారు. ఇది ఆంధ్రప్రభలో కూడా డైరెక్ట్గా త్రిష పేరే రాసేశారు. యాక్చువల్గా ఈ కేసు ఫైల్ చేసిన దాంట్లో ఒక ప్రముఖ నటి అనే అందులోనే నోట్ చేశారు. కానీ ఈ మరి ఆంధ్రప్రభ ఒక అంతా ముందుకేసి అడుగు ముందుకేసి త్రిషాతో ఎఫ్ఐఆర్ కారణం అని ప్రకటన అని కూడా చెప్పారు. ఎలక్షన్ టైంలో ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితే రాజకీయానికి, భవిష్యత్తుకి కొంచెం దెబ్బ కిందే చూసుకోవాలి. ఇవన్నింటినీ ముందే సరి చేసుకోవాలి. ఇక నేడు సీఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ, పదవీ విరమణ చేయనున్న విజయానంద్. ఇది ఈనాడులో కూడా వచ్చింది. నాడు ఏది ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి. కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ నేడు బాధ్యత స్వీకరణ. రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రస్తుత సిఎస్ కె విజయానంద్ పదవీ కాలం శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 29నే సాయి ప్రసాద్ నియామక ఉత్తర్వులు విడుదలయ్యాయి. శనివారం ఉదయం ఆయన అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1991 బ్యాచ్ ఏపీ క్యాడరు ఐఏఎస్ అధికారి అయిన జి సాయి ప్రసాద్ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీఎంకు ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1992లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా విధులు చేరారు. అక్కడి నుంచి వివిధ కీలక పోస్టుల్లోకి బాధ్యతలు నిర్వర్తించారు. కర్నూలు, చిత్తూరు కలెక్టర్గా, ట్రాన్స్కో జేఎండీగా, ఈపీడీపీసీఎల్ సీఎండీగా, సిపిడిసిఎల్ సీఎండీగాను, కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఏపీ సీఎం కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా ఇంకా ఎన్నో హోదాల్లో పనిచేశారు. 2004లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2024లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 25లో సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అలాంటిది శనివారం నుంచి కొత్త సిఎస్ అంటే నేటి నుంచే. ఇక జీతం వస్తుంది కదా, సంతోషించండి.
గ్రూప్ 1 దేని మీద ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ అభ్యర్థులు మొత్తం నియమించిన చోటే ఉద్యోగం చేయాల్సిందే. గ్రూప్ 1 ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం. దీని మీదే సీఎస్ మీద కూడా సీరియస్ అయ్యింది. 4 రోజులు జైల్లో ఉంచితే మీ అందరికీ బుద్ధి వస్తుందని చెప్పడం కూడా జరిగింది. దీంట్లో తక్షణం ఉత్తర్వులు అమలు చేయటం అంటే తక్షణం అనే పదానికి అర్థం ఏందని కూడా గట్టిగా అడిగింది మొన్ననే. ఆ కేసులో వీళ్ళందరికీ మళ్ళీ సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల 2018 వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో ఇప్పటికీ సర్వీసులో ఉన్నవారు ప్రాధాన్యత లేని పోస్టులు కేటాయించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ కొందరు గ్రూప్ 1 ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ బిందాల్, జస్టిస్ బిష్నోయ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నియామకాల్లో అవకతవకలు జరిగినప్పటికీ మీకు ఉద్యోగాలు ఉన్నాయి, క్రమం తప్పకుండా జీతాలు వస్తున్నాయి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. మీకు ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇస్తే ఏంటి, అప్రాధాన్య పోస్టులు ఇస్తే ఏంటి, ఎక్కడ ఉన్నా మీరు డ్యూటీ చేయాల్సిందే. అసలు జీతాలు ఆగిపోకుండా వస్తున్నందుకు మీరు సంతోషపడాలి అనే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాగుందని, ఆ తీర్పును తాము పూర్తిగా సమర్థిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఏపీకి మరో ప్రముఖ సంస్థ శ్రీ సిటీలో జపాన్ కంపెనీ ప్రొటీరియల్ యూనిట్ మెట్గ్లాస్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఏర్పాట్లు. జపాన్కి చెందిన మరో ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్ రానుంది. అధునాతన మెటీరియల్ తయారీ సంస్థ ప్రొటీరియల్ లిమిటెడ్ ఏపీలో శ్రీ సిటీ అత్యాధునిక అమార్ఫన్ మెటీరియల్ మెటాగ్లాస్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించనుంది. విద్యుత్ ఆదా కోసం ట్రాన్స్ఫార్మర్లో కోర్ మెటీరియల్గా వాడే మెట్ గ్లాస్ వల్ల విద్యుత్ నష్టం దాదాపు 33% తగ్గుతుంది. భారత్లో తొలిసారిగా ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ తరహా అధునాతన సాంకేతికతో కూడిన ప్లాంటు ఏపీకి రావడం విశేషం. ఈ ప్లాంట్ కోసం తొలి దశలో 77 నుంచి 80 మిలియన్ల డాలర్ల పెట్టుబడి అంటే 700 కోట్లు పెట్టనున్న ప్రొటీరియల్ సంస్థ సీఈఓ సీన్ స్టాక్ తెలిపారు. ఢిల్లీలో పెట్టనున్న ప్రొటీరియల్ సంస్థ సీఈఓ సీన్ స్టాక్ ఢిల్లీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీలో ప్రారంభించబోయే మెట్ గ్లాస్ ఉత్పత్తి కేంద్రం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఇక మా అబ్బాయి పెళ్లికి రండి, సీఎం చంద్రబాబుకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి ఆహ్వానం. గతంలో కూడా ఒకసారి బట్టి విక్రమార్క వచ్చి కలిసి వెళ్ళారు సీఎంని. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు. ముందుగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత వివాహ పత్రికను ఉంచి పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్ళి వివాహ పత్రికను అందజేశారు. పెళ్లికి రావాలని ఆహ్వానించారు. బట్టి దుద్దిళ్లను సత్కరించిన సీఎం వారికి శ్రీవారి ప్రతిమను అందజేశారు. ఒకసారి సాక్షిలో ఏమున్నాయో చూద్దాం. ఎందుకంటే ఈ 3 పేపర్లలో దాదాపుగా అన్ని న్యూస్ ఒక రకంగా ఉంటే సాక్షిలో మరొక రకంగా ఉంటాయి. లడ్డు వద్దా నాయన, చర్చ జరగాల్సిందే. లడ్డు ఇందాపూర్ హెరిటేజ్పై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు, చర్చకు సరేనంటూ అధికార పక్షం పలాయనం. నిజంగా చెప్పండి, అధికార పక్షం పలాయనం చిత్తగించిందా, లేకపోతే ఇందులో కౌన్సిల్ చైర్మన్ మోషన్ రాజు గారు ఆడిన ఒక చిన్నపాటి నాటకం కనిపిస్తుందా వైసీపీకి అనుకూలంగా ఉండే విధంగా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ లడ్డూపై మండలిలో చర్చకు
అధికార పక్షం అంటే టీడీపీ జనసేన పారిపోతున్నాయి, నిజమా కాదా అనేది కింద కామెంట్ చేయండి. మీకేమనిపించింది కామెంట్ చేయండి. కానీ వీళ్ళు రాసుకునేది రాతలు వీళ్ళు రాసుకుంటానే ఉంటారు. చర్చకు గట్టిగానే వాళ్ళు సిద్ధంగానే వచ్చారు, కానీ వీళ్ళకి సమాధానం చెప్పే దమ్ము లేక చైర్మన్ తోటి ఒక డ్రామా వేస్తున్నారు. స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం. స్టేట్మెంట్ కాదు, చర్చ కావాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల పట్టు బీసీఏలో అంగీకరించి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీత. తిరుమల లడ్డూకి ఇందాపూర్ నెయ్యిపై వాయిదా తీర్మానం, చైర్మన్ తిరస్కరణ. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం పారిపోయిందంటూ ప్రతిపక్ష సభ్యుల నినాదాలు. టీడీపీ సభ్యులు పోటీ నినాదాలతోటి సభలో గందరగోళం, సభ వాయిదా. అయినా వెల్లో నేలపై కూర్చొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన. ఖచ్చితంగా 10 సెకండ్లలో సభ వాయిదా వేసేసి మార్చి 4వ తారీఖుకి వెళ్ళిపోయారు చైర్మన్. అయినా వీళ్ళు అక్కడే కింద కూర్చొని డ్రామాలు కట్టారనమాట. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? రాష్ట్రంలో కల్తీపాలు కలుషిత నీటిపై వైఎస్ జగన్ ఆగ్రహం. కల్తీ సారా ఒకసారి జగన్ రెజ్యూమ్లో కల్తీ సారా మీద మాట్లాడితే అవన్నీ సాధారణ మరణాల కింద నమోదు చేసేశారు. అంతటి మహాగనులు ఈ రోజున కల్తీ పాల మీద మాట్లాడుతున్నారు. మాట్లాడి తీరాల్సిందే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా గలం ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు ఆలస్యంగానా? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అంటారు, కానీ ఎంత ఆలస్యంగా వస్తుందని ఎవరు అనుకోలేదు. ఆ రెండిటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజారోగ్యం, ప్రజారక్షణ చర్యలు చంద్రబాబు మంగళం పాడారు. హాస్టళ్లలో వరుస ఘటనలు చోటు చేసుకున్నా ఎలాంటి చర్యలు లేవు. 25 ఘటనలు, 900 మంది విద్యార్థులు అస్వస్థత. డయేరియాతో 100 మందికి అస్వస్థత, డజన్ల కొద్దీ మృతి. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం వల్లే రాజమహేంద్రవరం ఘటన. బాబు సర్కార్కి బీహార్ జలక్. ఇది సునీల్ నాయక్. కనీసం ఏపీ పోలీసుల మీద ప్రేమ కూడా లేకుండా ఈ పేపర్లో ఎలా పడితే అలా రాశారు. మనం తెలుగు వాళ్ళం అనేది కూడా లేదు. కానీ బీహార్ వాళ్ళు చూడండి, సిగ్గుపడాలి. సాక్షి పత్రిక అక్కడ పనిచేస్తున్న పాపానికి అతన్ని కాపాడే ప్రయత్నం వాళ్లే చేస్తున్నారు. బాబుదే మహాపచారం. అవినేతి విందు. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్కు టీటీడీ నిధుల కైంకర్యం. ఆన్లైన్ బహిరంగ మార్కెట్ కంటే అధిక ధర కాంట్రాక్ట్ ఖరారు. ఇందాపూర్ డైరీ ఆన్లైన్లో కిలో నెయ్యి 529, టీటీడీకి మాత్రం కిలో 638 చొప్పున సరఫరా. ఇక ఇవి ప్రధాన అంశాలు. ఒకసారి లోపల పేజీల్లో ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. సౌత్ గ్రూప్ సరికాదు. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ కోర్టు వ్యాఖ్యలు. కవిత పేరును చేర్చడం అక్రమం. కడిగిన ముత్యం మణి పూసలాగా బయటకు వచ్చాను అని కవిత వ్యాఖ్యానిస్తుంటే కొంచెం ప్రజలు కూడా సిగ్గుపడ్డట్టుగా అయిపోయింది. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేస్తారా? ఎన్నికల్లో పార్టీ ఓడిందని అహంకారం వల్లే కేటీఆర్. అహంకారం ఓడింది అహంకారం వల్లే. కేటీఆర్ ఎప్పటికైనా నిజాన్ని అంగీకరించు. కల్వకుంట్ల కవిత నిన్న ఆవిడ మీడియాలో మాట్లాడుతూ అన్న కేటీఆర్కి కూడా మంచి చురకలేశారు. పార్టీ ఓడిపోయింది కేవలం నీ అహంకారం వల్ల, నా మీద వేసావు దాన్ని. మొత్తం ఢిల్లీ కేసు మీదే ఉంది. ఆపై మోదీ అమిత్ షా కుట్రల. మేము అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పింది. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. దమ్ముంటే ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేజ్రీవాల్. అది జరగదు, వాళ్ళు ఎన్నిక పెట్టరు.
వీళ్ళు ఇదే సవాళ్ళు చేస్తూనే ఉంటారు. అన్నదాతల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్. నూతన పాలసీ తెస్తాం, అండగా ఉంటాం, కౌలు రైతులను ఆదుకుంటాం. ఖరీఫ్ ముందుకు తేవాలి, ఎమ్మెల్యే బాధ్యత. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం రాష్ట్రంలో తుఫాన్ల నుంచి పంటను కాపాడుకోవాలంటే ఖరీఫ్ను 2 నెలల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని మంత్రి అచ్చెన్న చెప్పారు. తన నియోజకవర్గంలో రైతులతో చర్చించిన నారు ముందుగా వేసుకునేలా క్యాన్సర్కు కారణం అవుతున్న యూరియా వాడకం తగ్గించేందుకు ఒప్పించాలని చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దబోతుందని స్పష్టం చేశారు. సీమ బిడ్డగా ప్రతి చోట చెప్పుకునే జగన్ సీమలో డ్రిప్ ఇరిగేషన్లు, స్ప్రింక్లర్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇక సర్కారు వర్సెస్ చైర్మన్. మండలిలో లడ్డూ చర్చపై వాదోపవాదాలు. పాలకపక్షంపై మోషన్ రాజు ఆరోపణలు ఖండించిన అధికార పక్ష సభ్యులు. శాసనమండలిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చను గురువారం పాలకపక్షమే అడ్డుకుందని చైర్మన్ మోషేరాజు అన్నారు. చైర్ను అవమానించారని ఆరోపించారు. దీన్ని మంత్రులు టీడీపీ ఎమ్మెల్సీలు ఖండించారు. చర్చను వైసీపీ అడ్డుకుందని చెప్పారు. శుక్రవారం మండలి సమావేశం ప్రారంభంగానే చైర్మన్ మాట్లాడారు. నిన్నటి రోజున సభ పునఃప్రారంభమైనప్పుడు ప్రశ్నోత్తరాల డీమ్డ్ చేసిన తరువాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కు విరుద్ధంగా క్వశ్చన్ అవర్ జరిపించాలని అడిగి లడ్డూ ప్రసాదంపై లఘు చర్చ అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరం. అనే సందర్భంలో ఆర్థిక మంత్రి నాపై కొన్ని సత్యదూరమైన ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. లఘు చర్చ జరిపే సన్నాహక చర్యలో భాగంగా సెక్రటరీ జనరల్ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి లఘు చర్చ టాపిక్పై నోట్సు పంపిన ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు. ఇరుపక్షాల సభ్యులు సభ గౌరవాన్ని పెంపొందించే విధంగా నడుచుకోవాలని తెలియజేస్తున్నానంటూ తెలిపారు. వాళ్లే భయపడుతున్నారు అచ్చెన్నాయుడు. చైర్మన్ అంటే తమకు అపారమైన గౌరవం అని అచ్చెన్నాయుడు చెప్పారు. పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షం ఒక సబ్జెక్టు మీద చర్చించాలంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకపోయినా బీసీఏలో అంగీకరించాం కాబట్టి మేమే ఒక అడుగు ముందుకొచ్చి నిన్న చర్చించడానికి కాపీలన్నీ సిద్ధం చేసి మండలిలో పెట్టాం. ముందు రోజే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా కూడా మా సభ్యుడు నరేంద్రతోటి నోటీస్ ఇప్పించి కాపీలన్నీ సభలో పెట్టి సంబంధిత మంత్రి దానిని చదివిన తరువాత చర్చ సాగింది అని తెలిపారు. అది అసెంబ్లీలో అవ్వచ్చు, ఇక్కడ మండలిలో ప్రొసీడింగ్స్ వేరు అని చైర్మన్ అన్నారు. తాము చెప్పేది విన్న తర్వాత ఆయన మాట్లాడాలని అచ్చెన్న కోరారు. మండలిలో వైసీపీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా మీ దగ్గర బీసీఏలో అంగీకరించాం కాబట్టి మీ మాటను గౌరవించాలి కాబట్టి వాళ్లకు ఆసక్తి లేకపోయినా మేము బాధ్యత కలిగిన ప్రభుత్వంగా కాపీలన్నీ ఇక్కడ పెట్టి మా మంత్రి చదువుతారని చెబితే ఆయన ప్రసంగించకుండా అడ్డుకోవడానికి మీరే చూశారు. దానిపై సభా వ్యవహారాల మంత్రి పయ్యావులు మాట్లాడుతుంటే వాస్తవాలు బయటకు వస్తాయని వాళ్ళు భయపడ్డారు. మేము వెనకడుగు వెయ్యం. తిరుపతి లడ్డూపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరోజు చాలకపోతే 4, 5, 6 తేదీల్లో 3 రోజులు చర్చించడానికి సిద్ధం అని స్పష్టం చేశారు. దీని మీద మాత్రం ప్రభుత్వం కఠినంగా ఒక ఇది చూసుకొని మండలిలో కూడా చర్చించి తీరాల్సిందేనండి. ఏ రకంగానైనా సరే సభలో ఈ మండలిలో కూడా ఈ చర్చ జరిగితే ఈ దరిద్రం వదిలిపోతుంది. దీని మీద మాట్లాడి వాళ్ళు అదే మాట్లాడి మీరు ఇది మాట్లాడి ఇది ఎట్లా కొనసాగుకుంటానే పోతుంది. మరి ఇక్కడ దీనికి అంతూ దరి ఎక్కడుందో తెలియదు కానీ సో ఇవ్వండి ఈ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.